రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిపోయారు. తన దూకుడుతో ఈ మధ్య వార్తల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నోటి దురుసుతో చేస్తున్న కామెంట్స్, ఆయన వ్యవహార శైలి ఆయనని మరోసారి చిక్కుల్లో పడేశాయి. ఇటీవల పోలీసులతో వ్యక్తిగతంగా గొడవ పెట్టుకున్న పాడి కౌశిక్ రెడ్డికి సినిమా చూపించేందుకు డిపార్ట్మెంట్ రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. 5,000 జరిమానాతో పాటు 2 షూరిటీలతో బెయిల్ మంజూరు చేశారు. కానీ పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆయన కారుతో పాటు ఫోన్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు. దాని వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు కౌశిక్ ఫోన్ను విశ్లేషించి అందులో కుట్రదారుల్ని కనిపెట్టాలని అనుకుంటున్నారు. పోలీసులు ఫోన్ను సీజ్ చేస్తారని కౌశిక్ రెడ్డి ఊహించనే లేదు. దీంతో ఇప్పుడు తన ఫోన్ ఓపెన్ చేయకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో ఇబ్బంది పెడతారని కౌశిక్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం కౌశిక్ రెడ్డిని తమ టార్గెట్ లిస్టులో పెట్టుకుంటే మాత్రం ఈ పాటికి ఫోన్లో ఉన్న రహస్యాలని సేకరించి ఉంటారన్న పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక బీఆర్ఎస్ లో చాలా మంది రాజకీయం చేస్తున్నారు. కానీ ఆ రాజకీయానికి అతికించేసింది మాత్రం పాడి కౌశిక్ రెడ్డి. సోషల్ మీడియా టీంను వెంటబెట్టుకుని ఆయన చేసే నానా రచ్చ చూస్తే ఇంత డ్రామానా అని అందరూ ఆశ్చర్యపోతారు. అయితే అదే రాజకీయం అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఇప్పుడు పోలీసులతో పెట్టుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. ఇక్కడ రేవంత్ సర్కార్ కొలువు తీరింది. ఇదే సమయంలో పోలీసులు గేమ్ ఆడితే కౌశిక్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారే అవకాశం ఉంది. ఏదేమైనా కౌశిక్ దూకుడుకు ఆయనని ఇరకాటంలో పడేసిందని చెప్పాలి. ఇంతకు ఆ ఫోన్లో ఉన్న రహస్యాలేంటో తెలియాల్సి ఉంది. కౌశిక్ రెడ్డి తీరు వల్ల కారు పార్టీకి డ్యామేజ్ ఎక్కువ ఉందా, మైలేజ్ ఎక్కువ ఉందా అంటే పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా ఉండాల్సిన నేత వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఆయన తీరు కాంగ్రెస్ కు ప్లస్ అవుతుండగా బీఆర్ఎస్ కు మైనస్ అవుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.